లీడర్ ప్రేమ గల్ల క్యాడర్ తెలుగు ప్రజల తేజం దిగువే తన నైజం పేరొందిన లీడర్ ప్రేమ గల్ల క్యాడర్ దేశ రాజకీయాలను శాసించే దళపతి సీమాంధ్రుల గుండెకాయ పసుపు జెండా అధిపతి దేశ రాజకీయాలను శాసించే దళపతి సీమాంధ్రుల గుండెకాయ పసుపు జెండా అధిపతి జయ హో మా నారా చంద్రన్న జయమన్నది నీ నీడైందన్నా సలాము స్వర్ణాంధ్ర స్వామికుడా సాటి లేని అమరావతి శ్రామికుడా నిన్ను చూసి గర్వపడే నయ్య జన్మభూమి కన్నుల్లో కనుపాపోలుంటది నీ హామీ చరిత్ర సృష్టించగలిగే ముఖ్యమంత్రి మీరు దునియంతా చూసిన మీకెవరు సాటి లేరు పథకాలు ఎన్నో పెట్టి ప్రజల మనసు గెలిచినవు నేనున్నానంటూ వచ్చి మా ముంగిట నిలిచినవు జయ హో మా నారా చంద్రన్న జయమన్నది నీ నీడైందన్నా సలాము స్వర్ణాంధ్ర స్వామికుడా సాటి లేని అమరావతి శ్రామికుడా ప్రజల కొరకు ప్రజల వెంట నడిచిన ప్రస్థానం ప్రజలే నా దేవుళ్ళని పాలించిన వైనం జన్మనిచ్చిన భూమికి ఉంటానని రక్ష జన్మదిన నా ధర్మ పోరాట దీక్ష ప్రత్యేక హోదా మా హక్కని నినదించినవు కేంద్రంలో కొట్లాటకు పులిలా గర్జించినవు జయ హో మా నారా చంద్రన్న జయమన్నది నీ నీడైందన్నా సలాము స్వర్ణాంధ్ర స్వామికుడా సాటి లేని అమరావతి శ్రామికుడా ఎల్లారని బ్రతుకులకు నీ మాటే మంత్రం తెలుగుదేశమన్నది అభివృద్ధికి ఒక యంత్రం నింగిని నేలకు దించే నీలో మేధస్సు నిలువ నీడలేనోళ్లకు పోసెను ఆయుష్షు కరుణా హృదయుడవయ్యా ఓ కారణ జన్ముడా వరమల్లే దొరికావు కడుపేదల నాయకుడా జయ హో మా నారా చంద్రన్న జయమన్నది నీ నీడైందన్నా సలాము స్వర్ణాంధ్ర స్వామికుడా సాటి లేని అమరావతి శ్రామికుడా రామరాజ్యమొచ్చునింక రాక్షసుల్ని కద్దె దింపరారా తప్పు తప్పుకి లెక్క తీర్చుతాడురా మీ ఒక్క ఓటుతో రాత మార్చుతాడురా 5 ఏళ్లుగా చుట్టుకున్న శృంఖలాలు పెంచగా పిలుపునిచ్చే చంద్రబాబు నారా రండిరా రండిరా పదండిరా స్వేచ్ఛ గాలి పీల్చరండిరా జలగలా పట్టినా నీచుల్ని కూల్చగా
ముఖ్యమంత్రి. అరాచకం భరించగా మా దోపికింక లేదురా, దురాక్రమాలు సాగబోవురా. తరాలుగా మృగాలురా, మీ వేట కత్తు లేదురా, ఈ రాష్ట్రమంత కాష్టమయ్యరా. డివిజన్లో మేము క్యాంపెయిన్ మొదలు పెట్టామండి. ఇక్కడ స్పందన చాలా బాగుంది. సూపర్ 6 పథకాలు అందరూ వినియోగించుకోవాలి. ఈ రాక్షస పాలనని మనం తరిమి కొట్టాలి. చంద్రబాబు నాయుడు గారి పాలన కావాలని జనం అంతా కోరుకుంటున్నారు. ఇక్కడ ఒంగోలులో అభివృద్ధిని చూడండి. 5 సంవత్సరాల నుండి జనార్దన్ గారు చేసిన అభివృద్ధి చూడండి. 20-25 సంవత్సరాలు మేము నిలబడి ఉన్నాము, మేము గెలుస్తున్నామని పగోడ్బాలు పలుకుతూ ఉన్నారు. పని మాత్రం ఏమీ లేదు. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడన్న రీతిలో ఉందండి. మీరు ఒంగోలు ప్రజలందరూ గమనించుకోవాలి. 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి అంతా చూసుకొని దామచర్ల జనార్దన్ గారికి ఓటేయాలని కోరుకుంటున్నాము. ప్రజానికి అంతా చాలా మార్పు వచ్చిందండి. అందరూ అసలుకి ఉప్పెనలాగా వచ్చి అసలు తెలుగుదేశంలో జాయిన్ అయిపోతూ ఉన్నారు. అది అందరూ ఆంధ్ర మొత్తము అదే పరిస్థితి. ఈసారి మాత్రం ఫ్యాన్ రెక్కలు ఇరగొట్టి కింద పడేసి మనం సైకిల్ మీద గిర్రున తిరగాలని కోరుకుంటున్నాము. గత 4 రోజులుగా 48-49 డివిజన్లో మేము లేడీస్ అందరం ఇక్కడ స్థానికులమే అందరం పోగయి మాకై మేమే స్వచ్ఛందంగా చెప్పుకోవాలని చెప్పేసి మేము ఈ 4 రోజుల నుంచి డివిజన్లు 2 తిరుగుతున్నాము. ప్రతి ఒక్కరు మేము సైకిల్కే వేస్తాము. ఆ పాలన మాకొద్దు, మేము ఇసిగిపోయాము ఆ పాలనతోటి. మాకొద్దు, సైకిల్కే వేస్తాం. మాకు చంద్రబాబు నాయుడు సీఎంగా కావాలని కోరుకుంటున్నాము. మేము ఈ 5 ఏళ్ళు చాలా కోల్పోయాము, తప్పు చేసాము. జగన్కి ఓటేసి మేము తప్పు చేసాము, తప్పకుండా మేము వేస్తాము. ప్రతి స్పందన చాలా బాగుంది. చాలా ఉప్పెనలాగా ఉవ్వెత్తున లేచినట్టు అనిపిస్తుంది నాకైతే. బాగా జనం స్పందన బాగుంది. అందరూ సైకిల్ అంటారు. జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై డీజే. ఈరోజు 48-49 డివిజన్లో పెద్ద భారీ ఎత్తున లోకల్గా ఇక్కడంతా ఈ డివిజన్లు 2 డివిజన్ల వాళ్ళు లేడీస్ బాగా డోర్ టు డోర్ క్యాన్వాసు ఎంత చక్కగా చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళలో కూడా మంచి స్పందన ఉంది ఒంగోలు నియోజకవర్గం మొత్తము. కానీ ఎవరు కూడా మేము వేసే దానికేనమ్మా, ఈసారి జగన్ వస్తే మాత్రం మా ఆస్తులు ఉండవు, మా ఏముండవు, మనం పారిపోవాల్సిందని ఇక్కడి నుంచి వేరే దేశానికి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేవాళ్ళే. కానీ స్పందన మాత్రం చాలా బాగుంది అందరిలో కూడా. కానీ లేడీస్ కూడా ఎవరు డివిజన్లో వాళ్ళు చక్కగా క్యాన్వాస్ చేస్తున్నారు. కానీ వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబం, జనార్దన్ గారి కుటుంబం మొత్తము, శ్రీనివాసరెడ్డి గారి కుటుంబాలు మొత్తం వచ్చి బాగా స్పందనగా తిరుగుతున్నారు. చాలా చక్కగా ఉంది. కానీ జనార్దన్ చేసింది గమనించి ఇక్కడ ఒంగోలు నియోజకవర్గంలో కూడా మనకు అతనైతే కానీ మనకు మంచిగా బాగా చేయడు పనులు కూడా అని చెప్పి అందరూ తెలుసుకున్నారు. కానీ ఈసారి జగన్ కనుక వస్తే మాత్రం మన పొలాలు ఉండవు, మన ఇళ్ళు ఉండవు, అన్నీ ఆక్రమించుకొని ఉన్న పొలాలకు కూడా ఆయన బొమ్మ పెట్టుకుంటాడంట. మన ఆస్తులకు ఆయన బొమ్మ పెట్టుకునేది ఏందో జనాలు తెలుసుకోవాలి అది. కానీ అది ఒక్కటి కనుక రైతులు కనుక తెలుసుకొని కానీ అందరూ స్పందనగా కనుక వీళ్ళకి ఓట్లేసి ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేని ఎంపీని గెలిపించుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఆలోచించుకొని మన తెలుగుదేశము మంచి మెజారిటీతో రావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ముందుగా మీడియా మిత్రులకి నా నమస్కారాలండి. మేము గత 4 రోజుల నుంచి 48-49 డివిజన్లో మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా ఉంచి డోర్ టు డోర్ తిరగటం జరిగింది. స్పందన చాలా బాగుంది. దివ్యాంగులు, వికలాంగులు అయితే పెన్షన్స్ తీసేశారని, వృద్ధులు కూడా చాలా కారణం లేకుండా పెన్షన్ తీసేశారని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకొని రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము హెల్ప్ చేస్తామని చెప్పాము. అలాగే మేనిఫెస్టోలో మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే పథకాలు పెట్టారో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి చేసే దమ్ముంటేనే పెట్టడం అనేది జరుగుతుంది. పరిశ్రమలు తీసుకురావడం కానీ ఏదైనా చేయగల ఒకే ఒక వ్యక్తి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఒంగోలు అభివృద్ధి ప్రదాత ఎవరంటే మన మాన్య రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇప్పుడు ఎన్డీఏ కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ గారు, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. ఇద్దరు కూడా ప్రజాసేవకై స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే. ఇద్దరు కూడా చాలా ప్రముఖులు, ఎంతో అభివృద్ధి చేసిన వాళ్ళు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే
5 సార్లు మంత్రిగా 3 సార్లు మంత్రిగా చేశారు, 5 సార్లు ఎమ్మెల్యేగా చేసిన కూడా ఎటువంటి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. చూస్తే అంటే అప్పటికప్పుడు ఏదో చేసాము అన్నట్లే చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం అనేది చేయలేదు. అదే మా జనార్దన్ గారు అయితే డంపింగ్ యార్డ్ కానివ్వండి, అలాగే నీ వాటరు 80% పూర్తి చేస్తే ఈ 5 సంవత్సరాల్లో 2 కిలోమీటర్లు కూడా చేయలేకుండా చేశారు. ఇవన్నీ చూసుకుంటే ప్రజలందరూ గమనిస్తున్నారు. కాకపోతే బయటికి రాలేకపోతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ మీద 2019 నుంచి ఒకటి చట్టం కూడా తీసుకొచ్చారు. ఏంటంటే ఇంతకుముందు మహిళల మీద కేసులు పెట్టేవాళ్ళు కాదు, ఇప్పుడు మహిళలు బయటకు వస్తున్నారని చెప్పి వాళ్ళకి 41 నోటీసులు ఇచ్చేసి కనీసం వాళ్ళు నిరసన తెలియజేసే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ గమనించుకొని మన ఎన్డీఏ కూటమి జనసేన, బీజేపీ, తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో నిలిచిన దామచర్ల జనార్దన్ గారికి, అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఓట్లేసి తన అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించాలని చెప్పేసి, అలాగే ఎక్కడైతే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఏ శపథం అయితే చేశారో ఆ శపథాన్ని మనం కూడా ఏకగ్రీవంగా మనం ఆయన్ని మద్దతు తెలిపి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా అసెంబ్లీకి పంపించి ముఖ్యమంత్రిగా చూసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపు. అందరికీ నమస్కారం అండి. మేము 48, 49 డివిజన్లు గత 4 డేస్గా తిరుగుతున్నాము. లేడీస్ అందరం కలిసి మా స్వచ్ఛందంగా మేమే బయటకు వచ్చి అసలు మాది ఏంటా మీ ప్రభుత్వం గురించి అందరికీ తెలియజేసి మేము ఎంత ఇబ్బందులు పడుతున్నామో చెప్పడానికి వచ్చామండి. మాకన్నా ముందే ప్రజలందరూ స్పందించి అమ్మ మీరు మాకు చెప్పనక్కర్లేదు, మాకంతా అర్థమవుతుంది, మీరు చెప్పకుండా మేమే చేస్తాము, మేము ఇంతకుముందు ఏ పొరపాటు చేసామో తెలుసుకున్నామమ్మా, ఇప్పుడు తప్పకుండా మేము సైకిల్ గుర్తుకే వేస్తాము, కనీసం మా కరెంటు బిల్లులు 300 కట్టుకుంటే కరెంటు బిల్లు 1000 రూపాయలు వస్తుంది, మా ఆదాయాన్ని మించిన బిల్లు వస్తుంది, ఎవరిని అడిగినా కూడా పైన వాళ్ళని అడగండి అంటారు, మేము ఎవరిని అడగాలో మాకు అర్థం కాని పరిస్థితుల్లో ఆందోళన పడిపోతున్నామమ్మా. మీరు చెప్పకుండా ఈసారి మేము జనార్దన్ గారిని ఎమ్మెల్యేగా, మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎంపీగా, చంద్రబాబు నాయుడిని సీఎంగా చేసుకొని మేము చాలా ముందుకి రావడానికి రెడీగా ఉన్నామమ్మా అని చెప్తున్నారు. 49వ డివిజన్లో క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. మహిళలంతా కూడా బాగా భారీ ఎత్తున వచ్చి క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టారు. మహిళలకి అవి ఎంతో మేలు జరుగుతాయి. మహిళలకు మహిళా నిధి కింద వాళ్లకు నెలకు 1500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం జరుగుతుంది. మరి నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. రైతన్నలకు 20,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ నియోజకవర్గంలో, ఒంగోలు నియోజకవర్గంలో దామచర్ల జనార్దన్ రావు గారు చేసినటువంటి అభివృద్ధి, జనార్దన్ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే జనార్దన్ గారు చేసినటువంటి బ్రిడ్జీలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, వాటరు ఇవ్వటం కానివ్వండి. మరి మధ్యాహ్నంటప్పుడు 2 గంటలకి 3 గంటలకి జనార్దన్ రావు గారు ఉన్నప్పుడు మంచినీళ్ళు వచ్చాయి. ఇప్పుడు అర్ధరాత్రి కాడ 12 గంటలకి 1 గంటకి మంచినీళ్ళు ఇస్తామన్నారు. మరి ఈ ప్రభుత్వం ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉంది. మరి భూ ల్యాండింగ్ అని చెప్పేసి ఈ జగనన్న భూ చట్టం అని చెప్పని పెట్టి భూములన్నీ కూడా కబ్జాలు చేయడానికి తయారయ్యాడు ఈ ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రిని రేపు వచ్చే 13వ తేదీ అందరూ కూడా పారదోలి ఈ ముఖ్యమంత్రిని తరిమి కొట్టాలని చెప్పని తెలియజేసుకుంటూ, దామచర్ల జనార్దన్ రావు గారికి ఒంగోలు నియోజకవర్గంలో అభ్యర్థిగా నిలబడినటువంటి ఉమ్మడి అభ్యర్థిగా నిలబడినటువంటి దామచర్ల జనార్దన్ రావు గారికి, ఉమ్మడి అభ్యర్థిగా పార్లమెంట్లో నిలబడినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, ఇద్దరికి సైకిల్ గుర్తుపై ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పని కోరుకుంటున్నాను. ఈరోజు మన ప్రకాశం జిల్లాలో మన దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యేగాను, పార్లమెంటు సభ్యులుగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు నిలబడ్డారు. అట్లాగే అభివృద్ధి అంటే ఒక్క దామచర్ల జనార్దన్ గారే అభివృద్ధి చేసినది. మన ఒంగోలు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దిన వారిలో ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా కానీ 5 సార్లు 6 సార్లు వేసి గెలిచామన్నారు. కానీ అభివృద్ధి చేసింది ఒక దామచర్ల జనార్దన్ గారే. ఇవాళ మన పట్టణంలో సిమెంట్ రోడ్లు, జన్మభూమిలో సిమెంట్ రోడ్లు, ఇవాళ పోతురాజు ఆధునీకరణ చేయాలన్నా కానీ మన బ్రిడ్జి చేశారు. ఆ గుంటూరు రోడ్ల బ్రిడ్జి కానీ మొత్తం రోడ్లు, పెద్ద రోడ్లు కానీ 370 కోట్లతోటి మన మున్సిపాలిటీ నిధులతో ఆ రోజు మన తెలుగుదేశం పార్టీ మనకి అన్ని సౌకర్యాలు కల్పించింది. అట్లాగే మంచినీరు రాత్రి ఎప్పుడో 4ంటికి 3ంటికి వచ్చే మంచినీటిని మనకి ప్రతిరోజు టైం టు టైము మనకి ఇళ్ళకి అందిస్తూ మన అన్న దామచర్ల జనార్దన్ గారు
మనకి ఎన్నో సేవలు చేస్తూ ఇవాళ ఆయన ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏదో మనకి కళ్ళకి కట్టినట్టు చూపిస్తాడు ఆయన. అభివృద్ధి అనేది ఒక దామచల జనార్దన్ వారి వస్తుంది. అందుకని ప్రతి వారు ఓటర్లని లేచి నిలబడి ఈరోజు ఈ జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టి మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీలను గెలిపించి ఓటు వేయాలని కోరుతున్నాము. అట్లాగే ఈ కరెంటు బిల్లులు మనం మితిమీరిన ఒక్కొక్క కరెంటు బిల్లు ఇంతకుముందు మన చంద్రబాబు ఉన్న టైంలో 75 రూపాయలు మినిమం ఛార్జ్ ఉండేది కరెంటు బిల్లు. ఈరోజు 375 రూపాయలు మినిమం ఛార్జ్ వస్తుంది కరెంటు బిల్లు. అట్లా ఈ చెత్త పన్ను ఇవన్నీ వేసి చెత్తగా ప్రభుత్వాన్ని పాలించాడు. అటువంటి జగన్ని వెంబటే మనం తరిమి కొట్టి ఈ భూ చట్టాన్ని కూడా మనకి వ్యతిరేకంగా చేస్తున్న ఈ అన్ని పనులని నిరోధించాలి. ప్రతి ఓటరు తెలుసుకోవాలి, గమనించి ఓటు వేయాలి. ఈరోజు మీ ఓటే మీ ఆయుధం, మీ చేతిలోనే ఉంది ఓటు. కావాలి గమనించి మంచి వాళ్ళని ఎన్నుకోండి.